నిన్న మొన్నటి వరకు పులివెందుల తెలుగుదేశం పార్టీలో రెండు పవర్ సెంటర్లు ఉండేవి. దీంతో పులివెందుల తెలుగుదేశంలో ఎత్తుకు పై ఎత్తులతో అంతర్గత కుమ్ములాటలు ఉండేవి. స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఒంటిమిట్టలో సర్వం ఇన్ఛార్జే అని తేల్చేశారు. దీంతో పులివెందుల సైకిల్ను తొక్కేది బీటెక్ రవి అని మీడియా అధికారుల సమక్షంలో బాబుగారు కుండలు బద్దలు కొట్టేశారు. బీటెక్ రవి కూడా జూలు విదిల్చి కార్యాచరణ ప్రారంభించేశారు. మినీ మహానాడును సక్సెస్ చేసి తన మాస్ ఇమేజ్ను మరోసారి బయట పెట్టేశారు. అంతా బాగుంది అనుకునే లోపే వేంపల్లిలో తెలుగు తమ్ముళ్ళు తన్నుకొని బీటెక్ సైకిల్కి బ్రేకులు వేశారు. వేంపల్లి అంటే వైసీపీకి కంచుకోట. ఇక్కడ సతీష్ రెడ్డి కుటుంబం, మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, ఆర్ శ్రీనివాసులు, చంద్రబాబు రెడ్డి లాంటి కీలక నేతలతో పాటు ఫ్యాన్స్ పార్టీకి ఆ పార్టీ పెద్ద బాస్తో పాటు చిన్న బాస్కు ఫ్యాన్ ఫాలోయింగ్ దండిగానే ఉంది. మరి ఇలాంటి మండలంలో తెలుగు తమ్ముళ్ళు ఎలా ఉండాలి? కట్టగట్టుకొని కలివడిగా కలిసి ఉండాలి. అవకాశాలు సృష్టించుకుని మరి మండల అభివృద్ధికి తోడ్పాటునందించాలి. కానీ ఇక్కడ పవర్ స్టేషన్ కేంద్రంగా ఒకరి పరువు ఒకరు తీసుకుంటూ సైకిల్కి పంచర్ చేస్తున్నారు. ఈ వ్యవహారాలు అబ్బాయి బాబాయికి తలనొప్పిగా మారాయి. బయటకు చెప్పకపోయినా బాబాయ్ అబ్బాయిల తలపోటు మాత్రం వేంపల్లి తెలుగు తమ్ముళ్ళ వల్ల నిజమన్నది కాదనలేని సత్యం. 3 రోజుల మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. పులివెందుల నుంచి అనుకున్న మేర కంటే ఎక్కువే తమ్ముళ్ళు మహానాడుకు వచ్చారు. అధినేత స్వయంగా పక్కన కూర్చోబెట్టుకుని మరీ బీటెక్తో కలిసి భోజనం చేశారు. అంతా హ్యాపీ అనుకునే లోపు మండల స్థాయి నేతలు బాహాబాహీకి దిగారనే వార్త తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 4 గోడల మధ్య చర్చించుకోవాల్సిన అంశాలు క్యాడర్ సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడటం అనేది పోయే కాలం కాక మరేంటి అని అదే పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. పానీపూరి వార్తలు రాయడానికి ఉత్సాహం చూపేవారు వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా లబ్ధి పొందిన సోకాళ్ళు జర్నలిస్టులు వార్త రాయక సరిపోయింది. కానీ లేకపోతే తమ్ముళ్ళ తన్నులాట కడప మహానాడులోనే ఉన్న బాబుగారికో చిన్నబాబుకో చేరి ఉంటే ఏంటా పరిస్థితి అన్నది ఆ సీనియర్ టీడీపీ నేత ప్రశ్న. ఇక్కడ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఎవరిని కొట్టారు అనేది ఎవరికి అనుకూలంగా వారు తెలుగు తమ్ముళ్లే టీ బంకులలో కూర్చుని మరీ చర్చ పెట్టడం వారిలో ఉన్న అనైక్యతకు, ఆ వర్గ పోరుకు అద్దం పడుతోంది. మధ్యలో పసుపు కండువా కప్పుకున్న కాంగ్రెస్ తోడేలు అందరి ముడ్డిలో ఏలు పెట్టి వాసన చూస్తూనే ఉంది. దీంతో వేంపల్లి తమ్ముళ్ల పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు తయారైంది. వైసీపీ ప్రభుత్వంతో తాడో పేడో అని కాలరెగరేసి సైకిల్ తొక్కి ఎన్కౌంటర్ వరకు తెచ్చుకున్న బీటెక్ రవి స్పీడ్కు వేంపల్లి తెలుగు తమ్ముళ్లే ఇప్పుడు బ్రేకులు వేస్తూ స్పీడ్ను తగ్గిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కరిగిపోయింది. ఇప్పటికైనా వేంపల్లి అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి. లేకపోతే అందరినీ కట్టగట్టి పాపాగ్నిలో కలిపేస్తారు ఓటర్లు. ఇలాంటి ఆసక్తికరమైన పొలిటికల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి KTV.